దేవుని ఆరాధించడము అంటే నీ శరీరమును సంపూర్ణంగా దేవునికే సమర్పించడం. శరీరము అంటే ప్రాముఖ్యంగా నీ మనస్సు కూడా ఇమిడి ఉంది కాబట్టి, మనస్సు రూపాంతరము చెందితే ఆ మనస్సు శరీరము రెండూ కూడా దేవునికి అనుకూలంగా మారిపోతాయి. నీ దేహముతో దేవుని మహిమపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అన్నవారు అపవిత్రమైనది త్రాగకూడదు, తినకూడదు నిర్ణయించుకున్నారు. కనుకనే దేవుడు వారిని ఘనపరిచాడు, దేవుడు వారిని హెచ్చించాడు. కారణం ఏమిటంటే తమ దేహములతో దేవుని వారు మహిమపరిచారు. కాబట్టి దేహముతో మహిమపరచడం అంటే నీ హృదయంలో ప్రతి ఆలోచన, నీ శరీరంతో చేసే క్రియ సమస్తము కూడా పవిత్రమైనవిగా ఉండాలి.